ప్రేమగల తండ్రి, కృపగల దేవ, శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అనే అంశంలో నాయన ముగింపు సెషన్లోనికి వస్తూ ఉన్నా. ఎన్నో నేర్చుకుంటూ వచ్చాం, ఎన్నో నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడుచున్నట్టుగా మీ వైపు ఎదురు చూస్తూ మీ మాటలు మా హృదయాలలో నింపి మమ్మల్ని ఇంకా బలపరచమని మీ సన్నిధిలో మొర్రపెట్టుచు మీ ఆత్మ సహాయం అర్థిస్తూ మీ ప్రియకుమారుడు, మా ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి ఇట్టి ధైర్యముతో, ఇట్టి ఆనందముతో మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క ఘనమైన శ్రేష్టమైన నామములోనే ఈ కొన్ని విన్నపములు మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అన్న అంశం మన జీవితాలకు ఎంత అవసరమైనదో ఇప్పటికీ అందరికీ అర్థమై ఉండాలి. ఈ సెమినార్కి రావడం వలన ఒక 3 ముక్కల్లో మీరేం నేర్చుకున్నారు అని రేపు ఎవరైనా మనల్ని అడిగితే మనము చెప్పవలసిన 3 సంగతులు. నంబర్ 1, మేము బతకవలసింది లేదా మనము బతకవలసింది క్రీస్తు నిమిత్తమే. నంబర్ 2, అలా బ్రతికితే శ్రమలు తప్పవు. నంబర్ 3, ఆ శ్రమలలో కూడా మేము సంతోషంగా ఉండాలి, ఉంటాము అని నేర్చుకున్నామని ఈ 6 రోజుల సందేశాల సారాంశాన్ని మనము బతికున్నంత వరకు గుర్తుపెట్టుకోవాలి. ఆ 3 ముక్కల చుట్టే ఈ వర్తమానాలన్నీ తిరుగుతున్నాయి. ఇది మిస్ అవ్వకుండా ప్రయాణం చేద్దాం. ఇందుకోసం ఒక గొప్ప భక్తుడిని ఎన్నుకున్నాం. ఎందరో ఉన్నారు. మనం మాట్లాడుకొనుచున్నది పౌలు గారి గురించి. క్రీస్తు నిమిత్తము బ్రతకడం ఆయనలో చూస్తున్నాం. అలా బ్రతికినందుకు శ్రమలు ఆయనకు ఎదురవ్వడం ఆయనలో చూస్తున్నాం. ఆ శ్రమలలో ఆయన సంతోషంగా ఉండడం ఆయనలో మనం చూస్తున్నాం. ఇది సాధ్యమే అని గ్రహించగలుగుతున్నాం. ఈ అంశము గురించి ఎక్కువగా ఆయన మాట్లాడింది ఫిలిప్పీ పత్రికలో. అందుకే ఆ పత్రికను తీసుకున్నాం, ధ్యానిస్తున్నాం, ముగింపుకు వస్తున్నాం. వెళ్దాం. ఈ పత్రికలో మొత్తము 4 అధ్యాయాలు, 3 అధ్యాయాలను ముగించుకున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయంలోనికి వెళ్తున్నాం. 4వ అధ్యాయంలో 23 వచనములు. ఈ 4వ అధ్యాయాన్ని 3 భాగాలుగా డివైడ్ చేద్దాం. ఈ 4వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజిద్దాం. ఇంతవరకు మాట్లాడుకున్న మాటలన్నిటినీ మనసులో పెట్టుకొని మర్చిపోకుండా ఈ నూతన అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. 4వ అధ్యాయంలో మొదటి భాగము 1వ వచనము నుండి 9వ వచనం వరకు, 2వ భాగము 10వ వచనము నుండి 20వ వచనం వరకు, 3వ భాగము 21 నుంచి 23 వచనములు. ఇది అధ్యాయ విభజన. ముందుగా మనము మొదటి భాగాన్ని ప్రారంభించుకుందాం. 1వ వచనము నుండి 9వ వచనం వరకు. ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం. 9 వచనాలను ధ్యానించబోతున్నాం కొద్దిసేపు. మొదటి వచనం పౌలు గారు రాస్తున్నారు ఫిలిప్పీ సంఘానికి. లెట్స్ బిగిన్. కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా. సహోదరులారా అంటే ఇంగ్లీష్లో కూడా చూపించు. దేర్ఫోర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంటే సహోదరులారా అనేది తెలుగులో కామన్.
సహోదరులారా అంటే మమ్మల్ని పలకరించలేదు అనుకోకూడదు ఎవరు. అందులో సిస్టర్స్ కూడా ఉన్నారు, అంతేనా? నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా. నరులు మంచోళ్ళే అన్నప్పుడు నరుడంటే పురుషుడు కదా, స్త్రీల జాతిని వీళ్ళు అవమానపరిచారు అనకూడదు. నరులు అన్నప్పుడు కామన్ అది. దేవుడు నరులను చేసినందుకు సంతాపం ఉన్నదని అనగానే స్త్రీలందరూ వీళ్ళు పండుగ చేసుకోకూడదు. ఆయన అనింది మన గురించి కాదు, వాళ్ళ గురించి అని. ఇద్దరి గురించి. అలాగనే ఇక్కడ సహోదరులారా అంటే సహోదరీమణులు కూడా, సంఘం. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఫస్ట్ ఇట్లు అనేది మనం ఆలోచిద్దాం. కావున ఇట్లు, కావున ఇట్లు. కావున అంటే ఏమీ చెప్పకుండా కావున అనరు. ఏమో చెప్పాడు కనుకనే కావున, అందువలన, ఆ కారణం చేత, కాబట్టి. ఎందుకన్నాడు కావున? ఎందుకన్నాడంటే 3వ అధ్యాయం 1వ వచనములో, మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి, శరీరమును ఆస్పదము చేసుకొనకుడి. మీ సంఘాలలోనికి జొరబడి కొంతమంది దొంగ బోధకులు మీకు భిన్నమైన బోధ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కించుకోకండి. ఎవరైతే ఏ కారణాలను బట్టి అయితే మీ సంఘాలలోనికి వచ్చి వారి అతిశయానికి కారణం ఇది అని మీకు కొన్ని సర్టిఫికెట్లు చూపిస్తున్నారో, వాళ్లకు మించిన సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి. కానీ అవన్నీ నేను క్రీస్తును సంపాదించుకొనుటకు నష్టముగా ఎంచుకొని పక్కన పెట్టేశాను. మనం ఆనందించడానికి, మనం అతిశయించడానికి ఈ భూమి మీద ఏవీ కారణాలు కాకూడదు. చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, పలుకుబడిని బట్టి, పదవిని బట్టి, కుర్చీని బట్టి, గుర్తింపును బట్టి, అసలు ఇవేవి కూడా మన ఆనందానికి కారణాలు కాకూడదు. మన అతిశయానికి కూడా కారణాలు కాకూడదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. అది నేను నేర్చుకున్నాను, నేను తెలుసుకున్నాను. నా ముసుగు తొలగింపబడింది. ఈరోజు నా ధ్యేయం, ఈరోజు నా లక్ష్యం, నేను నా ప్రభువును సంపూర్ణంగా ఎరగాలి, తెలుసుకోవాలి. అందుకే గురి యొద్దకే నేను పరుగెత్తుచున్నాను. ఇది వరకే నేను గెలిచి తిననైనను నేను అనుకునటలేదు. అందుచేత ఆయనను గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టుకు ఎదిగెదము. ఒకవేళ ఇంతవరకు మనకి ఇంకా అర్థం కానివి ఏవైనా ఉంటే దేవుడే వాటిని తెలియజేస్తాడు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందుము. అందుచేత మీరు మమ్మును మాదిరికరంగా పెట్టుకొని బతకండి. అనేక మంది సిలువకు శత్రువులుగా నడుచుకొనుచు సంఘాలను పాడు చేస్తున్నారు. వీరిని గురించి అనేక పర్యాయములు మీకు చెప్పాను. ఇప్పుడు కూడా ఏడ్చుచు, ఇది కృతజ్ఞతా పత్రిక అనుకున్నాం, కన్నీటి పత్రిక కూడా కనబడుతోంది. ఎందుకు ఆ కన్నీళ్ళు? ఎందుకు ఆ కన్నీళ్ళు? సిలువకు శత్రువులు ఎక్కువ తయారై యేసుక్రీస్తు మనకు చాలినవాడు కాదని, ఆయన రక్తము మనకు సరిపోదని, అదనంగా ఏదో తెచ్చుకోవాలని ఏవో క్రియలను మీ నెత్తిపై రుద్దుతూ నాశనానికి వారు జారిపోతున్నారు. నాశనమే వారి అంతము. అందుచేత మీరు జాగ్రత్త పడాలి. మన పౌరస్థితి పరలోకమందుంది. అక్కడ నుంచి ప్రభు వస్తాడని మనం కనిపెట్టుకొనుచున్నాము. ఈ దీన శరీరమును ఆయన
మహిమ శరీరముగా మారుస్తాడు. ఇది పిక్చర్ అని చెప్పి కావున అన్నాడు. కావున ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుటి. కావున పక్కన వెంటనే అది పెట్టేయాలి. ఇట్లు ఆయననే చూస్తూ స్థిరంగా ఉందాం. ఆయననే చూస్తూ స్థిరంగా ఉందాం. ఎవడో వచ్చి మనల్ని కదల్చడం ఏంటి? ఎవడో కదిల్చితే మనం కదిలిపోవడం ఏంటి? ఒకరోజు స్ట్రాంగ్గా ఉండి మరొక రోజు వీక్ అయిపోవడం ఏంటి? అని చెబుతూ వారిని ఏమని సంబోధిస్తున్నాడు? నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము మీరే. శ్రమలలో ఉన్నవాడికి ఆనందం ఎవరు? ఆయన సంపాదించిన ఫలాలు. విశ్వాసులు ఒక రకంగా చెబితే ఎవరి విశ్వాసులు? దేవుడు ఆయనకిచ్చిన కుటుంబం, దేవుడి సేవకునికిచ్చిన కుటుంబం. విషయం ఏంటో చెప్పనా? ఇది సేవకులకు చాలా అవసరం, నాకు కూడా. విశ్వాసులను మనం ఎంతమందిని తయారు చేస్తే, ఎంతమందిని ప్రభులోనికి నడిపిస్తే, ఎంతమందిని ప్రభులోనికి నడిపించి స్థిరపరిస్తే, రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ సేవకుడిని ఈ విశ్వాసులను బట్టి సన్మానిస్తాడట. ఆహా, ఎంత ప్రివిలేజ్ ఇది సేవకులకు. అందుకంటున్నాడు, మీరు నాకు ఆనందమే కాదు, మీరు నాకు కిరీటమై కూడా ఉన్నారు. ఎన్ని పాలసీలు కట్టిస్తే అంత కమిషన్ వస్తుందట బయట ఎక్కడో. ఎల్ఐసి పాలసీలో లేదా చిట్స్కి సంబంధించిన ఏవో. మనం ఎన్ని పాలసీలు కట్టిస్తే అన్ని కమిషన్లు వస్తాయట. విచిత్రం ఏంటంటే ఆ కమిషన్ల కోసం ఏజెంట్లు పాలసీల మీద పాలసీలు కట్టిస్తూ ఉంటారు. ఎలా కట్టిస్తారు? ఏజెంట్లు పాలసీలు ఎలా కట్టిస్తారు? వాళ్ళకు నిద్రలో కూడా పాలసీ ఇదే ఉంటుంది. సమయమునందును అసమయమునందును. అంటే ఏజెంట్ల మాటలు చూడండి, ఎక్కడికి వెళ్ళినా పాలసీలు ముచ్చటే. ఎవరైనా చనిపోయారు అనుకోండి, అందరు అక్కడ ఉన్నారనుకోండి, పాపం పాలసీ కట్టాడో లేదో, అది కాదు ప్రాబ్లం, పోయాడు కాదు ప్రాబ్లం, ఏమైనా కట్టాడా? పాపం చిన్నపిల్లలు, భార్య. ఇది ఎందుకు అంటున్నాడు? వినేటోడికి ఎక్కాలి ఇప్పుడు పాలసీ కట్టాలని. మాటల్లో బ్రదరు, ఇంతకు నువ్వేమైనా కట్టావా లేదా? ఏం కట్టలేదు, పోతావు జాగ్రత్త, కట్టాలనే ఉంది. ఎలా కట్టాలో ఎక్కడ కట్టాలో తెలియదంటే పిచ్చోడా మైహూనా అయిపోయి వేసుకో ఒకటి. చావుకెళ్తే పాలసీ, పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఎలాగో పెళ్ళయింది, ఒంటరోడు కాదు, ఇప్పుడు ఓ పాలసీ కట్టు. కారణం ఏదైనా పాలసీకే ఓటు. ఎందుకలా? ఎన్ని పాలసీలు కట్టిస్తే అంత కమిషన్ వస్తుంది. ఇది లోక సంబంధమైనది. ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైనదేంటి? సేవకులు ఎంతమందిని ప్రభులోనికి నడిపిస్తే అంత పెద్ద కిరీటం దేవుడిస్తాడు. ఇది సేవకులకు దేవుడిచ్చిన వాగ్దానం. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, 19. ఏలైనగా మా నిరీక్షణ అయినను, నెక్స్ట్ మాట ఆనందమైనను, నెక్స్ట్ మాట అతిశయ కిరీటమైనను ఏది
మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఎవరంటున్నారు ఈ మాట? ఫిలిప్పీ పత్రికలో శ్రమలలో ఉన్న సేవకుడు. శ్రమలలో ఉన్న సేవకుడు భవిష్యత్తులో రాబోయే కిరీటం గురించి ఆలోచిస్తున్నాడు. ఇది మనకు రావాల్సిన మైండ్ సెట్. ఒక సేవకుడు శ్రమలలో ఉన్నప్పుడు తన గురించి ఆలోచించడం లేదు. నేను ప్రభులోనికి నడిపించిన ఒనేసిము ఎలా ఉన్నాడో ఏమో, ఒనేసిము కోసం ప్రార్థన చేయాలి. ఫిలిప్పీ సంఘం ఎలా ఉందో ఆ సంఘం గురించి ప్రార్థన చేయాలి. కంపేర్ చేస్తున్నాను అనుకోకండి. మీకు ఇంకొకటి చెబుతాను. పాలసీలు కట్టించిన తర్వాత ఏజెంట్లు ఏం చేస్తారో చెప్పనా? కనీసం 3 నెలలు ఫోన్లు చేస్తారు. ఎందుకు? కంపెనీ రూల్, నువ్వు కట్టించినోడు కనీసం 3 నెలలు కడితేనే నీకు కమిషన్. మొదటి నెల కట్టి 2వ నెల ఎగ్గొట్టాడు అనుకోండి, కమిషన్ గాన్. అది తెలుసు కనుక ప్రతి నెల ఒకరోజు అటో ఇటో ఫోన్ చేస్తారు. ఊరికే ఆ కాల్ ఎట్లుంటుందంటే క్యాజువల్ కాల్. ఏమండి బాగున్నారా? ఏం సార్ మర్చిపోయారు మమ్మల్ని? పట్టించుకోండి సార్, పట్టించుకోండి. ఏంటి ఉన్నారా? ఊర్లోనే ఉన్నారా? మీరు ఏదో మీటింగ్లోకి వెళ్తుంటారు కదా, అందుకు అడుగుతున్నాను. అందరు బాగున్నారు కదా? ఇంట్లో అందరు బాగున్నారు కదా? వెరీ గుడ్. కట్టారా అంటాడు లాస్ట్లో. ఏమంటాడు? ఈ నెల కట్టారా? కట్టలేదు అనుకోండి, కట్టుకోండి సార్. ఊరికనే మొన్న 10,000 కడితే ఊరికనే 10,000 ఎందుకు పోవాలి చెప్పండి. మాటకు చెప్తున్నాను. కట్టకపోతే ప్రోత్సహిస్తాడు, కడితే ఉంటానంటాడు. కట్టారనుకోండి, వెరీ గుడ్ సార్, చక్కగా కట్టుకోండి, పాలసీలు ఉండాలి, ఈరోజు రేపు ఉండాలి, లేకపోతే ఎలా? రోజులు బాగాలేవు. మళ్ళీ నెల వరకు కాల్ రాదు, నెల తర్వాత మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్తాడు. దీన్ని ఏమంటాం? ఫాలో అప్. పరిచర్యలో ఒక పరిచర్య పేరు ఫాలో అప్ మినిస్ట్రీ. నడిపించడం మాత్రమే కాదు, పట్టించుకుంటూ ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ దినమందు కిరీటం. శ్రమలలో ఉన్న సేవకుడు చైన్ల గురించి ఆలోచించట్లా, తనను కట్టేసిన గొలుసుల గురించి ఆలోచించట్లా, తనకున్నటువంటి బంధకాల గురించి ఆలోచించట్లా, రాబోయే కిరీటం గురించి ఆలోచిస్తున్నాడు. శ్రమలలో ఎలా సంతోషంగా ఉండాలి? ఇలా 2వ వచనం, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని. నెక్స్ట్ ఇంకొక ఇష్యూకి వెళ్తున్నాడు. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువొదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. యాక్చువల్గా సుంటుకే నువ్వు కాదు, యువోదియను అంటే నువ్వు అంటే రవీంద్రను వంశీని వేదిక మీద పిలుస్తున్నాము. ఆ నువ్వు ఇది సుంటుకే. ఆమె పేరు యువోదియా. రైట్, ఏంటో ఇష్యూ చూద్దాం అక్కడ. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. ఎవరింతకెళ్ళిద్దరు? స్త్రీలు. కింద 3వ వచనంలో వారిని ఏమని పరిచయం చేశాడు? యువోదియా సుంటుకే. వీళ్ళిద్దరు స్త్రీలు. ఇంతకీ ఏ స్త్రీలు వీరు? సువార్త పనిలో ప్రయాసపడిన వారు. 3వ వచనం,
ఎవరి స్త్రీలు? సువార్త పనిలో ప్రయాసపడిన వారు. జాగ్రత్తగా చూద్దాం. సువార్త పనిలో ప్రయాసపడిన ఒక 2 స్త్రీలు ఫిలిప్పీ సంఘములో ఉన్నారు. వాళ్ళేమో సువార్త పనిలో ఇద్దరూ ప్రయాసపడ్డారు. ఇద్దరూ సంఘస్థులే. ఈ ఇద్దరికే పడట్లేదు. అది సీన్. ఏమైనా గుర్తొస్తుందా? ఏం గుర్తు రావట్లే? మన సంఘాలలో ఈ కేసులు రెగ్యులర్ కేసులు. మీకు అర్థమైందో లేదో, మన స్థానిక సంఘాలలో ఈ కేసులు రెగ్యులర్, కామన్. ఈవిడ పని చేస్తుంది బాగా, సువార్త పనే. ఈవిడ బాగా చేస్తుంది పని. ఇద్దరు బాగా చేస్తారు, కానీ ఈ ఇద్దరికి పడదు. ఉన్నాయా లేవా కేసులు? ఆయన బాగా చేస్తాడు, ఈయన బాగా చేస్తాడు. ఎవరిని ఎక్కువ తక్కువ అనలేము. ఇద్దరు సూపరే, కానీ వీళ్ళిద్దరికి పడదు. వీళ్ళిద్దరికి పడదు. మన సంఘాలలో ఉండే వెరీ వెరీ కామన్ పిక్చర్ ఇది. ఇక్కడ కనపడుతుంది. పౌలు గారికి కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు ఆయన ముందు ఇష్యూ ఏంటి? సేవకుని ముందు ఇష్యూ ఏంటి? ఈమె బాగా చేసే పని, ఈమె పని బాగా చేసే ఆవిడే, ఆమె పని బాగా చేసే ఆవిడే. వీళ్ళిద్దరికి పడట్లేదు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఏం చేయాలి? బతిమాలుచున్నాడు. సేవకుడు చూడండి అక్కడ, సేవకుడు ప్రభునందు మీ ఇద్దరు ఏకమవ్వండి అని సువార్త పనిలో ప్రయాసపడి, సువార్త పనిలో ప్రయాసపడుచు ఒకరంటే ఒకరికి పడని స్థితిలో ఉన్న ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ జోక్ ఏంటో చెప్పనా? ఇక్కడ కొసమెరుపు ఏంటో చెప్పనా? ఈ ఇద్దరు స్త్రీలు 2 పేర్లు కలిగి ఉన్నారు. ఒక ఆవిడ పేరు యువోదియా, మరొక ఆవిడ పేరు సుంటుకే. యువోదియా అంటే మీనింగ్ ఏంటో చూడండి. ఏమిటది? పరిమళ వాసన, స్వీట్ ఫ్రేగ్రెన్స్. అవును అమ్మా యువోదియా గారు, మీ పేరు పరిమళ వాసనగా, స్వీట్ స్వీట్ మధురమైన వాసన. పక్కావిడితో నువ్వు స్వీట్ రిలేషన్ మెయింటైన్ చేయొచ్చుగా. ఎందుకు ఆ బిటర్నెస్? ఎందుకు ఆ చేదు చేదు జ్ఞాపకాల నా విషయంలో ఎందుకు ఎక్కించుకున్నావు? సుంటుకే అంటే మీనింగ్ ఏంటో స్క్రీన్ మీద చూద్దాం. సుంటుకే అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్లీ లేదా యాఫబుల్, స్నేహపూర్వకమైన. ఆమె పేరుకు అర్థం సుంటుకే అంటే స్నేహపూర్వకమైన తత్వము కలిగినది అని మీనింగ్. మరి ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ పేర్లలో ఉండే భావాలను ఆలోచించాలిగా. నేను పరిమళ వాసనగా ఉండాలి, మాధుర్యాన్ని నింపుకోవాలి కానీ చేదుని నింపుకోకూడదు అని ఆమెకు ఉండాలి. నా పేరుకు అర్థమే స్నేహపూర్వకంగా ఉండడం, కానీ ఆ స్నేహపూర్వక తత్వాన్ని నేను ఎందుకు చంపేసుకోవాలి అన్న ఆలోచన ఆమెకైనా ఉండాలి. పేర్లు కొంచెం ఆసక్తిని కలిగిస్తున్నాయని సమాచారంగా వాళ్ళిద్దరి గురించి మీకు అందిస్తూ, ఒకవేళ మన స్థానిక సంఘాలలో కూడా సువార్త పనిలో ఒకవైపు మనం ప్రయాసపడుతూ, అదే సంఘములో మనతో పాటు ప్రయాసపడుతున్నటువంటి మరొకరిపై ఒకవేళ మనము వ్యతిరేక భావాలు, కోపతాపాలు, అపార్థాలు ఇలాంటివి ఏమైనా మనం పెట్టుకుంటే అది చినికి ఏకంగా సంఘానికే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. గనుక సాతానుకు చోటు ఇవ్వకుండా వెంటనే ఒకరి మనస్సులో నుంచి మరొకరి గురించి చేదైనటువంటి భావాలను ఎంత వీలైతే అంత త్వరగా తొలగిస్తే బాగుంటుందని ఒకవేళ ఎవరికైనా ఉంటే అన్న ఆలోచనతో మనవి చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. అది
ఈ ఫిలిప్పీ పత్రికలోని 4వ అధ్యాయంలోని 2-3 వచనాలలో ఉన్న ఇద్దరు స్త్రీలకు ఉన్నటువంటి పేర్లను గూర్చి ఒక ఆసక్తికరమైన అవసరమైనటువంటి సమాచారం. ఆయన ఎందుకు బతిమాలుతున్నాడో చెప్పనా? మీ ఇద్దరి వలన సంఘం డిస్టర్బ్ అవుతోంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. మీ ఇద్దరే అయితే, ఇష్యూ మీ ఇద్దరిదే అయితే, ఇష్యూ మీ ఇద్దరి వరకే అయితే నాకు కూడా ప్రాబ్లం లేదు, ఏ రోజు మీరు కలిసిపోతారు. కానీ మీరు ఇద్దరు మాత్రమే అనుకుంటున్నారు, సమస్య మీ ఇద్దరికి మాత్రమే అనుకుంటున్నారు. అది సంఘంపై చూపుతోంది. అది సేవకుని బాధ, అది సేవకుని బాధ. అది మా ఇద్దరి సమస్య అని మీరు అనుకుంటున్నారేమో. దాని వలన సంఘములో డివిజన్స్ రావా? ఎందుకు రావు? కొందరు యువదీయ వైపును, మరికొందరు సుంటుకే వైపు ఉండకుండా ఎలా ఉంటారు? ఆవిడ సపోర్టర్స్ ఆవిడకుంటారు, ఈవిడ సపోర్టర్స్ ఈవిడకుంటారు. వీళ్ళిద్దరు 2 గ్రూపులు అవుతారు, సంఘం ఒక్కటే. ఇది సంఘానికి మంచిది కాదు. పౌలు గారి లాంటి వాడు 2 స్త్రీలను బతిమలాడుతున్నాడు. రిక్వెస్ట్, అప్పీల్, అంతకంటే ఏం చేయగలరు? ఆయనే ఏం చేయలేకపోయాడు, మనం ఏం చేస్తాం? మేము కూడా ఇదే చేసేది. ఒకవేళ మా ఇక్కడున్న సేవకులు, ఇక్కడ లేని సేవకులు, మా స్థానిక సంఘాలలో ఉన్న సోదరీమణులు కానీ, ఉన్న సహోదరులు కానీ, ఒకవేళ మీకు మధ్య ఏవైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే, ఏవైనా అపార్థాలు చోటు చేసుకుంటే, అందువలన ఎడముఖం పెడముఖం లాగా మీరు ఉంటుంటే, ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేం. ఆ ప్రభావం సంఘ క్షేమాభివృద్ధిపై పడుతుంది. అపవాది అక్కడ ఎంటర్ అవుతాడు. బతిమలాడి వేడుకోవడం తప్ప ఏమీ చేయలేం. మీరు సమాధాన పడితే సంఘానికి మంచిది, సంఘానికి మంచిది. అవును, నిజమైన సహకారి. ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ప్రాబ్లం ఏంటి? డాక్ట్రినల్ ప్రాబ్లం కాదు ఇది, సిద్ధాంతపరమైన సమస్య కాదు సంఘానికి. సంబంధాలలో సమస్యలు రాసుకుందాం. ఇది రిలేషనల్ ప్రాబ్లమ్స్. ఇవి సిద్ధాంతపరమైన సమస్యలైనా తక్కువ ఉంటాయేమో, కానీ రిలేషనల్ ప్రాబ్లమ్స్ అనేవి మన సంఘాలలో క్వైట్ కామన్. ఏమి సమస్యలు అవి? సంబంధాల సమస్యలు, సంఘాలకు చీడ పురుగులు, రిలేషనల్ ప్రాబ్లమ్స్. సిద్ధాంతపరమైన సమస్యలు అన్ని సంఘాలలో పెద్దగా ఎవరు పట్టించుకోరు. పట్టించుకోవాలి, సిద్ధాంతపరంగా ఏమైనా సమస్యలు ఉంటే పట్టించుకోవాలి. కానీ సంఘం ఎక్కువగా సమస్యల గుండా వెళ్ళేది ఈ ప్రాబ్లమ్సే. పడక, ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరంటే ఒకరికి పడకపోవడం, అది సంఘానికి సమస్య. రాయించాడు, మీరు వీలైనంత త్వరగా సమాధాన పడాలి, వీలైనంత త్వరగా మారాలి. చిన్ని వాటికి పంతాలు ఎందుకు? చిన్ని వాటికి పట్టింపులు ఎందుకు? పట్టించుకుంటే అన్ని ఇబ్బందే. విశాల దృక్పథంలో ఆలోచిస్తే ఏది ఇబ్బంది కాదు. ప్రభు కిరణ్ గారు, చాంద్ బాషా గారు, తానీషా గారు ఉన్నారు. మొదటి సెమినార్ నుంచి వాళ్ళకి బాగా తెలుసు. ఈరోజు సాయంత్రం మెసేజ్ నీదే అని చెప్పేవాడిని శాంసన్ పీటర్స్కి. ప్రిపేర్ అయ్యి వస్తాడు. 5 నిమిషాల ముందు క్యాన్సిల్ చేసేవాడిని. 5 నిమిషాల ముందు నాకు టైం సరిపోదు, నువ్వు ఆగిపోనేవాడిని. చెప్పడానికే బైబిల్ తీసుకొని వచ్చేవాడు, వద్దంటే కూర్చునేవాడు. బ్రదర్, ఎన్నిసార్లు జరిగింది ఇది?
ఎన్నో మార్లు జరిగింది. నన్ను చెప్పనిస్తానని చెప్పి నేను వచ్చిన తర్వాత నాకు కాదంటావని ఏ రోజు అలగలేదు. నో పంతం, నో పట్టింపు. అంతెందుకు, ఈ సెమినార్లో 6 రోజులకు గాను శాంసన్ మాట్లాడింది ఎన్నిసార్లు? ఒక్కసారి. ఆ ఒక్కసారి కూడా ఏమన్నాడంటే, నీకు టైం సరిపోకపోతే నేను ఆగిపోతానన్నాడు. బ్రాడ్ మైండెడ్నెస్ అంటే అది. నీకు టైం సరిపోతే నేను ఆగిపోతాను అన్నాడు. ఇప్పుడు అదర్ సైడ్ ఆలోచించండి. ఒకవేళ పట్టించుకుంటే, ధర్నా మై క్యా కర్నా. అంటే నా పాయింట్ ఏంటంటే, నో అలకల్స్ ఉండకూడదు మన దగ్గర. నో అలగులు, అలకల రాజులు. అలకల రాజులు. ఎన్నిసార్లు మన ప్రభు కిరణ్ గారు, చాంద్ బాషా గారు, తానిష గారు ఇంతకుముందు సెమినార్లలో మమ్మల్ని వదిలేయండి మీరు చెప్పండి, మమ్మల్ని వదిలేయండి మీరు చెప్పండి. నాకు మనసు ఒప్పుకోదు. అందరం మాట్లాడాలి. అంటే మీరు అనుకోవచ్చు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, చెప్పినంత ఉంది వాక్యం. చెప్పినంత. ఎందుకంటే మామూలుగా ఏదో ప్రసంగాలు చేసి క్లోజ్ చేసే సెమినార్లు కాదు మనవి. ఒక యజ్ఞం, ఒక గ్రంథం. చిక్కాలలో మీకా గ్రంథం. మీకు వీలైతే వినండి. మీకా గ్రంథం. అది చెప్పేటప్పుడే అనుకున్నాను, ఇంత సుదీర్ఘమైనటువంటి వివరణ వినే ఓపిక ఎంతమందికి ఉంటుందని. ఉన్నత స్థలములు అని వింటుంటే, ఏమిటా ఉన్నత స్థలములు? మీకా గ్రంథం వినంటే. ఒక గ్రామ సేవకుడిని నిలబెట్టి దేవుడు రాయించిన అమోఘమైన మాటలు మీకా గ్రంథం. వినాలి. ఎవరో చెప్పారు మొన్న, షార్ట్ మెసేజెస్కి అలవాటు పడిపోయామని. ఎవరో అన్నారు మన మీటింగ్స్లో. స్టీఫెన్ పాల్ గారు చెప్పారు. 30 సెకండ్స్లో చెప్పేయాలట. 30 సెకండ్స్, అంతకంటే టైం లేదు మనకు. ఎంత షార్ట్గా ఉంటే అంత హ్యాపీ. శ్రమలలో ఉన్న ఆయన పంచాయతీలు ఇక్కడ తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమ్మా, ఇప్పుడు పంతాలకు వెళ్ళే సమయమేనా ఇది? పంతాలకెళ్ళే సమయమేనా? మనకున్న పనులేంటి, మనకున్నటువంటి లక్ష్యాలేంటి, మనం చేయాల్సిన పనులేంటి? మీ ఇద్దరు అంతం పంతం, నువ్వా నేనా అంటే ఏంటిది? ఆ ఎఫెక్ట్ సంఘంపై ఎంత పడుతుంది? మీరిద్దరూ ఏక మనస్సు గలవారై ఉండవలెనని బతిమాలు కొనుచున్నాను. వాడు పండగ చేసుకుంటున్నాడు మీ వలన, అపవాది. 3వ వచనం, అవును నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఎవరితో అంటున్నాడు ఈ మాట? నిజమైన సహకారితో అంటున్నాడు. ఏమని? వారికి సహాయం చెయ్యి. వాళ్ళు మంచోళ్ళు. యాక్చువల్లీ సువార్త పనిలో ప్రయాసపడేవారు. ఏదో వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్, అది వైరస్ అన్న సంగతి వాళ్ళకు అర్థం కావట్లా, మార్తర్లే. కానీ నిజమైన సహకారి వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ నిజమైన సహకారి ఎవరు? దీనికి ప్రపంచ క్రైస్తవ్యంలో 3 అభిప్రాయాలు ఉన్నాయి. నిజమైన సహకారి, ఎందుకంటే ఆయన పేరు చెప్పలేదు. ఒకటి, ఫిలిప్పీ సంఘాన్నే నిన్ను అని పిలుస్తున్నాడు అనేది ఒక అభిప్రాయం.
కానీ సంఘముతో మాట్లాడుతుంటే మిమ్మును వేడుకొనుచున్నాను అనాలి. మిమ్మును అనలేదు, నిన్ను అన్నాడు. నిన్ను అంటే ఎవరు? బహుశా ఒక వ్యక్తి అయి ఉంటాడు. ఎవరా వ్యక్తి? కొంతమంది ఎపఫ్రోదితు అన్నారు. ఎందుకంటే ఈ పత్రికను మోసుకెళ్ళింది ఎపఫ్రోదితే కనుక. ఒకవేళ ఎపఫ్రోదితుకే చెప్పాల్సి వస్తే లెటర్లు ఎందుకు రాయాలి? పక్కనే ఉన్నాడుగా, చెప్పి పంపించవచ్చుగా. అందువల్ల ఎపఫ్రోదితు అవ్వడానికి కూడా పాసిబిలిటీ తక్కువ అని చరిత్రలో నీకు తొంగి చూస్తే ఈ ఫిలిప్పీ సంఘములో ఒక ఆయన ఉండేవాడని బయటపడింది. ఆయన పేరేంటో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్. SYZYGOS స్పెల్లింగ్. దాన్ని పలకాల్సిన విధానం సిజుగోజ్. రైట్. విషయం ఏంటంటే ఇది ఒక గ్రీకు పేరు. సిజుగోజ్ అనేది ఒక గ్రీకు పేరు. ఈ పేరుకు అర్థం నిజమైన సహకారి అని. ఈ పేరుకు అర్థం నిజమైన సహకారి అని. బహుశా ఆ సంఘములో ఉండే నిజమైన సహకారి అనే అర్థము కలిగిన పేరు సిజుగోజ్ అనేటువంటి ఆయనతో ఈ మాట పౌలు గారు చెబుతున్నాడని ఎక్కువ మంది క్రైస్తవ పండితులు ఈ రోజుకి అభిప్రాయపడతారు. ఇది సమాచారం కోసం మీరు దగ్గర పెట్టుకోవాలి. పక్కన పెడితే ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. నెక్స్ట్ మాట, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అవును, వాళ్ళు సువార్త పనిలో ప్రయాసపడిన వారు సహకారులు. సహకారులకు కూడా పరలోకం ఉంది. సహకారులకు కూడా పరలోకం ఉందంటే మాట, ఇప్పుడు ఇక్కడ సహకారులు ఎవరు? ఈ కాంటెక్స్లో సహకారులు ఎవరు? ఒకరు యువోదియ, ఇంకొకరు సుంటుకే. వీళ్ళిద్దరికి పరలోకం ఉందా? ఉంది. ఇద్దరు పరలోకానికి వెళ్తారా? వెళ్తారు. అక్కడేం చేస్తారు? మా ఇంటికి నువ్వు రాకు, మీ ఇంటికి నేను రాను అంటారా? అక్కడ కూడా పంతమేనా? అక్కడ కూడా పంతమేనా? అదే మనం పాట రాసాం. ఎంత కొంత జీవితం విడవాలి ఈ దేహము, విడవాలి ఈ లోకము, ఎందుకింత పంతమని. ఎంత కొంత జీవితం విడవాలి ఈ లోకము, ఎందుకింత పంతం విడవాలి ఈ దేహం. లోకాన్ని విడవాలి, దేహాన్ని విడవాలి. జీవితమేమో కొంతే, పంతమేమో ఇంత. గోరంత జీవితం, కొండంత పంతం, పర్వతమంత పట్టింపు. గోరంత జీవితానికి కొండంత పంతాలు అవసరమా? మ్యాచ్ అవ్వట్లేదు. ఇట్టి మనసు కలిగి ఆలోచిస్తూ జాగ్రత్త పడతాం. పంతం ఉంటే ప్రశాంతత ఉండదు, పట్టింపులు ఉంటే నెమ్మది ఉండదు. పంతాలు పట్టింపులు ఉంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడితే ఉన్న సంతోషం పోతుంది. అందుకే ఎవరి గురించి ఆలోచించమంటున్నాడు పత్రికలో? ప్రభువును గురించి ఆలోచించండి. 4వ వచనం అదే. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? నాట్ అప్పుడప్పుడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. విన్నారో లేదో మరలా చెప్పుదును, ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. 3వ అధ్యాయం 1వ వచనంలో అదే అన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో మెట్టుకు సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. 4వ వచనంలో 4వ అధ్యాయం ఎల్లప్పుడు అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడు అంటే అర్థం ఏంటి? అనుకూల సమయములలోను ప్రతికూల సమయములలోను, అన్ని పరిస్థితులలో మీరు ఆయన్నే చూడండి.
ఆయన్నే చూడండి. ఒక మంచి భర్త భార్యతో ఉన్నాడు, కుటుంబం కష్టాల్లో ఉంది, ఫీల్ అవుతున్నాడు, నేను నా భార్యను నా పిల్లల్ని సరిగా నేను చూసుకోలేకపోతున్నాను, వారికి అవసరమైన తీసుకొని రాలేకపోతున్నాను. అది చూసిన భార్య అంటుంది, మాకేదో తేవాలని నువ్వెందుకు బాధపడుతున్నావయ్యా? నువ్వేదో తేవాలని కాదు, నువ్వుంటే చాలు మాకు, నువ్వే బంగారం. నాకు బంగారం తీసుకొని రాలేకపోతున్నాడని ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వే గోల్డ్. భర్త విలువ తెలిసిన భార్య అదంటుంది. కొంతమంది చూడండి, ఏదో ఎగ్జాంపుల్ బంగారం తీసుకుందాం, బంగారం దే తెచ్చి 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 ఇంకా తేలేకపోతాడు. ఆయన పోయిన తర్వాత అందరికి చెబుతుంది, మా ఆయన బంగారం అని. ఏంటి పోయిన తర్వాత? బతికున్నంత వరకు ఆయన్నే చంపారు, తీసుకుని రాని. బతికున్నంత వరకు అసలు బంగారం గుర్తుకురాల, బతికున్నంత వరకు అసలు బంగారాన్ని గుర్తించలా. పోయిన తర్వాత ఊరంతా చెబుతుంది, మా ఆయన గోల్డ్, బంగారం. దీపం ఉన్నప్పుడే బంగారాన్ని గుర్తించాలి, బతికున్నప్పుడే ప్రభువు విలువ తెలియాలి. పత్రికంతా ఒకటే చెబుతున్నాడు, అన్ని సమస్యలకు ఒక్కటే పరిష్కారం, జీసస్ క్రైస్ట్. జకర్యా 2:10 ఆయన అదే అన్నాడు, నేను వస్తున్నాను, సంతోషంగా ఉండండి. నేనే వస్తున్నాను, సంతోషంగా ఉండండి. నేనే వస్తున్నాను, ప్రభువునందు ఆనందించుడి. బయటోడు ఎవడైనా ఏమని అన్నాడా? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని బయటోళ్ళు కూడా ఏదో అంటుంటారు. ఎందుకంటే లోకము సంఘంపై టార్గెట్ పెట్టింటుంది. ఏవో కామెంట్లు, ఏవో నీచమైన మాటలు. నా నిమిత్తము మీరు బ్రతుకున్నప్పుడు జనులు మిమ్మును హింసించి, నిందించి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలికెదరు. వాళ్ళన్నారు కదా అని మీరు రివర్స్ గేర్ వేయకండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సహనము అన్నదానికి ఫుట్నోట్లో మృదుత్వము అన్నది చూడండి, ఇంగ్లీష్లో జెంటిల్నెస్. చూపించు 5వ వచనంలో, జెంటిల్నెస్, బీ జెంటిల్. చూడండి అక్కడ, లెట్ యువర్ జెంటిల్నెస్ బీ ఎవిడెంట్ టు ఆల్. ద లార్డ్ ఈజ్ నియర్. ప్రభు సమీపంగా ఉన్నాడు. సమాజం మీ మృదుత్వాన్ని చూడాలి, మీ సహనాన్ని చూడాలి. మృదుత్వం, బీ జెంటల్, ఇది చాలా ఇంపార్టెంట్. మనలో కొంతమందికి ముక్కు మీద గుద్దినట్టు మాట్లాడే అలవాటు ఉంటుంది, మానుకోవాలి. కఠినంగా మాట్లాడే అలవాటు ఉంటుంది, గొప్ప కాదు అది. నేను అంతేనండి, నా మాట తీరే అంతేనండి, చిన్నప్పటి నుంచి నేను అంతే అండి, నా స్టైల్ అండి అది. మారాలి. ఎవడికి రాదు హార్ష్గా మాట్లాడడం? ఎవడైనా మాట్లాడతాడు. నోరున్నోడు ఎవడైనా ఎలా అయినా మాట్లాడగలడు, అంతేనా? భాష వచ్చినోడు ఎవడైనా ఏమైనా మాట్లాడగలడు. మాట్లాడడం అందరికీ చేత అవుతుంది. మార్చుకోమన్నాడు, మాట తీరు మారాలి. సకల జనులు మీ మృదుత్వాన్ని చూడాలి, మీ కఠినమైన మాటలను కాదు. ఎంత అద్భుతమైన వ్యక్తిత్వ వికాస పాఠాలు ఇవి. మీరు అనొచ్చు, ఎలా సహించగలం? వాళ్ళు అంటున్న మాటలు ఎలా ఉన్నాయంటే మామూలుగా కాదు, రెచ్చగొడుతున్నారు.
రెచ్చగొడుతున్నారు. ఎలా? నేనేదో తిరిగి అనాలనే నన్ను రెచ్చగొడుతున్నారు. నేను రెచ్చిపోయేలా అనరాని మాటలు అంటున్నారు. సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉండి చేతగానాల్లాగా ఉండమని బైబిల్ చెప్పట్లేదు, కానీ నువ్వు డిస్టర్బ్ అవ్వకు అంటోంది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఒక్కడు అంటుంటే ఒకడికి సమాధానం చెప్తాం, రెండో వాడు అంటుంటే రెండో వాడిని సమాధానం చెప్తాం. ఊరంతా నీకు యాంటీ అయ్యారు అనుకోండి, అంటే నువ్వు ప్రభు కోసం బతికేటప్పుడు, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్. నిజాయితీగా బతికేటప్పుడు, న్యాయంగా బతికేటప్పుడు, నీతిగా బతికేటప్పుడు, నీతిగా న్యాయంగా యథార్థంగా నిజాయితీగా బ్రతుకుచున్న లోకము కోడై కూస్తూ నిన్ను అనరాని మాటలు అంటుంటే నువ్వు ముందు డిస్టర్బ్ అవ్వకు. ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే, తాబేలును చూడు, మధ్యాహ్నం దేన్ని పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోతుంది. ఏం నేర్చుకోవాలి పాఠం? బైబిల్ చెబుతోంది అదే. ఏమని? దేనిని గూర్చి చింతపడకుడి. అందుకు చూపించాను తాబేలుని. 6వ వచనం చూడండి. దేనిని గూర్చి చింతపడకుడి. ఎవరో ఏదో అన్నారు, కేర్ నాట్, బాధపడకు. చింతను వరి అంటాం, పాతి పెట్టడాన్ని బెర్రీ అంటాం. నీకున్న వరిని బెర్రీ చేయి. బెర్రీ యువర్ వరి, లేకపోతే వరి విల్ బెర్రీ యూ. మీకు అర్థమైందో లేదో తెలుగులో తర్జుమా. చింతను నువ్వు లేకపోతే చింత నిన్ను సమాధి చేస్తుంది. దేనిని గురించి చింతపడకుడి. ఏం చేయాలా చింతపడకుండా అంటే, ప్రతి విషయములో ప్రార్థన చేయి. బాధలు ఎక్కువ అవుతున్నాయా? మానసికంగా నువ్వు కృంగిపోతున్నావా? ఎవరో ఏదో అన్నారని, అది ఎవరో చెప్పగానే విని కృంగిపోయే ఒక బలహీనమైన స్థితి ఏర్పడుతోందా? బాధలలోనికి జారిపోయే పరిస్థితి నీదా? నీ మనస్సు అతలాకుతలం అవుతోందా? కలవరం చెందుతోందా? ఎప్పుడైతే మనస్సు కలవరానికి లోనవుతుందో నీ మోకాళ్లకు పని చెప్పంటోంది బైబిల్. రూట్, గైడెన్స్. ఏం చేయాలి? దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనములు చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుటి. ఇది చేయట్లేదు మనం, అందుకే చింతలు. ఇది చేయట్లేదు మనం. బెరీ యువర్ వరీ త్రూ ప్రేయర్స్. ప్రార్థనల ద్వారా చింతలను సమాధి చేయండి. ఏముంది బైబిల్లో? మీ చింత యావత్తును నా మీద చెప్పండి. దేవునికి చెప్పండి, దేవునికి చెప్పండి. పంచుకోండి దేవునితో. మనుషులతో పంచుకుంటే గైడెన్స్ మిస్ అవుతుంది, ట్రాక్ తప్పొచ్చు. ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే, లోపలున్నోడు బయట ఉన్నోళ్ళకి చెబుతున్నాడు డోంట్ వరీ అని. అది ఇక్కడ పాయింట్. లోపలంటే శ్రమల్లో హౌస్ అరెస్ట్ అయి ఉన్నాడు, బయటకు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు హ్యాపీగా తిరిగొచ్చు ఎక్కడైనా. ఒక నిజమైన భక్తుడు లోపలున్నాడు, బయటున్న విశ్వాసులను బలపరుస్తున్నాడు. ఏమని? బాధపడకండి, బాధపడకండి. యాక్చువల్గా ఏం జరగాలి? వాళ్ళు వచ్చి ఈయనను ధైర్యపరచాలి. అయ్యగారు మీరు బాధపడకండి, మేము ఉన్నాం మీకు, మేము ప్రార్థన చేస్తున్నాం మీకోసం.
వస్తారు మీరు బయటికి. అలా జరగట్లే, ఇక్కడ రివర్స్. లోపలున్న ఆయన బయట ఉన్నోళ్ళను బాధపడకండి, ప్రార్థన చేయండి, సంతోషంగా ఉండండి, ప్రభువునందు ఆనందించుడి. సింహపు బోనులో దానియేలు గారు ఉన్నట్టు రాత్రంతా. ఉదయం అయ్యేసరికి కింగ్ వచ్చాడు, దర్యావేషు బయట. లోనున్న దానియేలు గారు అంటున్నారు, బయట ఉన్న రాజుతో నువ్వు బాగున్నావుగా అంటున్నాడు. లోనున్న ఆయన బయట ఉన్న ఆయనతో నువ్వు బాగానే ఉన్నావుగా. ఏమిటా గుండె ధైర్యం! ఏం చేసింటాడు సింహపు బోన్లో దానియేలు గారు చెప్పండి? జనరల్గా వాట్సాప్ చూసుకొని ఉంటాడా? ఫేస్బుక్ ఏమైనా చూసింటాడా? మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉంటాడు. చుట్టూ సింహాలున్న మోకాళ్ళ మీద ఉన్నాడు. ఇప్పుడు మనం అర్జెంటుగా అడవిలోకి వెళ్ళి రా అని మోకరిలో కొడుతూ సమస్యలు, సింహాల వంటి సమస్యలు చుట్టూ ఉన్న ప్రభు కోసం బతికేటప్పుడు కొని తెచ్చుకున్న కష్టాల గురించి కాదు. ప్రార్థించండి. ప్రార్థనా విజ్ఞాపనములు చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. తెలియజేస్తే రిజల్ట్ చూడండి. తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండు. మన ప్రాబ్లమే హృదయం, మన ప్రాబ్లమే తలంపులు. ఏవేవో ఆలోచనలు మనల్ని చంపేస్తూ ఉంటాయి, ఆలోచనలు మనల్ని తినేస్తూ ఉంటాయి. ఎందుకు మనం మానసికంగా కృంగిపోతాం చెప్పండి? బికాజ్ ఆఫ్ థాట్స్ కాదా? కొన్ని సందర్భాలలో అన్నం తినడం మానేస్తాం. ఎందుకు? మనసు బాగలేదు. అదే కదా, నా మనసు బాగలేదు, మైండ్ బాగలేదు, కొంచెం నన్ను వదిలేయండి. ఎందుకు బాగలేదు మనసు? థాట్స్, ఆలోచనలు. ఆలోచనలకు దేవుడిచ్చే సమాధానం కావలిగా ఉంటుందట. అంటే మనల్ని బలహీనపరిచే ఆలోచనలు రాకుండా దేవుని సమాధానం కంచెగా నిలబడుతుందట మన చుట్టూ. ఎంత బాగుంది, ఎంత బాగుంది! పీస్, దేవుడిచ్చే పీస్ మనకు ప్రొటెక్షన్గా నిలబడుతుంది. అది చూడండి అక్కడ. కావలి అంటే అర్థం ఏంటి? నాకు అర్థం కావట్లా. కావలి అంటే పనికి మాలిన ఆలోచన ఏదైనా వస్తుంది అనుకోండి, దేవుని సమాధానం తన్ని పంపించేస్తుంది. నా బిడ్డ ప్రశాంతంగా ఉన్నాడు, డిస్టర్బ్ చేయకు. ప్రార్థన చేశాడు నాకు, ప్రభువా ఎన్నో చింతలు, ఎన్నో ఆలోచనలు నన్ను తినేస్తున్నాయి, సహాయం చేయవా. అప్పుడు ప్రార్థన చేయకుండా ప్రశాంతత రాదు. నో ప్రేయర్, నో పీస్. ఎస్ ప్రేయర్, ఎస్ పీస్. ద పీస్ ఆఫ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్. యెషయా గ్రంథం ఒక మాట చూద్దాం. 26వ అధ్యాయం, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనము చూద్దాం. 3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద ఉంటుందో వాడికి నువ్వు సమాధానం ఇచ్చి సంతోషంగా ఉండేలా చేస్తావు. ఎంత సంతోషం, ఎంత శాంతి! పూర్ణ శాంతి.
ప్రియ సోదర సోదరి, మనస్సు బాగోలేక మనం బతుకుతూ ఉంటే అర్జెంటుగా మోకాళ్ళకు పని చెప్పి ఆయనకు కనెక్ట్ అయిపోదాం. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అన్నీ సర్దుకుంటాయి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుటి. అది ఏలాలి. ఫిలిప్పీ పత్రికలో అదే కాయాలి. దేవుడిచ్చే సమాధానమే మీ హృదయములను కాయాలి. దేవుడిచ్చే సమాధానమే మీ హృదయములను ఏలాలి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. మీరొక్క శరీరముగా అంటే సంఘములో సమాధానం ఉండాలి. ఆ సమాధానము పొయ్యేలా, పాడయ్యేలా ఎవరు వ్యవహరించినా వారు దేవునికి లెక్క చెప్పాలి. ఎవడును దేవుని సంఘమును పాడు చేయకూడదు. ఎవడైనను దేవుని ఆలయమును దేవుని సంఘమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఈ మాటలు వింటుండగా ఒకవేళ మన స్థానిక సంఘాలలో సమాధానము పోవడానికి మనము కూడా పిడికెడంత కారణమేమో. అదే నిజమైతే తగ్గుదాం, సరి చేసుకుందాం, ప్రభు ఎదుట నిర్దోషులుగా నిలబడతాం. చాలా ఉన్నాయి. శాంతిని మీకు అనుగ్రహించుటకు నేను వచ్చాను. లోకమిచ్చు శాంతి కాదది, నా శాంతి. 14 యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఎందుకు టెన్షన్? నేనున్నానుగా. నాకు కనెక్ట్ అయి బతుకు చాలు. నా పేరే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం 33, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏంటి? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్నే జయించిన వాడను. నువ్వెందుకు భయపడతావు? నేను జయించిన లోకం అది. నువ్వు నాకు కనెక్ట్ అవ్వు. లోకము నిన్నేమీ చేయలేదు. ఏమన్నాడు ఫిలిప్పీ పత్రిక 4:7లో? దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండేలా చూసుకోండి. ఎప్పుడు జరుగుతుంది? మీరు దేవునికి కనెక్ట్ అయ్యి మీ ప్రార్థనలు దేవునికి సమర్పించండి అని 8వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, మళ్ళీ ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల వాటి మీదనే ధ్యాస ఉంచుడి అంటాడు. చివరికి వచ్చేసరికి ధ్యానం ఉంచుడి. 8వ వచనంలో చివరి మాట, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, చివరి మాట, వాటి మీద ధ్యానం ఉంచుడి. యోగ్యమైనవి, నెక్స్ట్ మెప్పైనవి. ఇంగ్లీష్లో వీటిని ఎక్సలెంట్
అండ్ ప్రైజ్ వర్తీ అన్నాడు. చూడండి స్క్రీన్ మీద. యోగ్యమైనవి, మెప్పైనవి అంటే అర్థం కాదేమో అని మీకు పర్యాయ పదం ఇచ్చాను. ప్రశంసించదగినవి, మెచ్చుకోవలసినవి, యోగ్యమైనవి, యోగ్యమైనవి, యోగ్యమైనవి. ఎక్సలెంట్. మెప్పైనవి, ప్రైజ్ వర్తీ, ప్రశంసించదగినవి. వాటి మీద మైండ్ పెట్టండి అని 6 గైడ్లైన్స్ ఇస్తున్నాడు ఆయన. నంబర్ 1 ఆన్ ద స్క్రీన్. వేటి మీద ఫోకస్ చేయమన్నాడు చూడండి. నంబర్ 1, సత్యమైన వాటిపైన మైండ్ పెట్టండి. 2, మాన్యమైనవి అంటే ఉన్నతమైనవి, పనికి మాలినవి కాదు. 3, న్యాయమైనవి, రైట్. 4, పవిత్రమైనవి, ప్యూర్. 5, రమ్యమైనవి, లవ్లీ. 6, ఖ్యాతి కలవి, అడ్మిరబుల్. మొత్తం 6. అదే బైబిల్లో ఉంది. చూద్దాం. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ధ్యానం. ఆ 8వ వచనం మళ్ళీ చూపించి నాకు ఇంగ్లీష్లో. ఫోకస్. కీప్ యువర్ మైండ్ ఆన్ దాట్. థింక్ అబౌట్ సచ్ థింగ్స్ అన్నాడు చివరికి వచ్చేసరికి. థింక్ అబౌట్ సచ్ థింగ్స్. వాటి గురించి ఆలోచించండి. నాకు తెలియక అడుగుతున్నాను. సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి గలవి, అసలు ఈ ప్రపంచంలో ఏమున్నాయి అని నేను వెతకడం ప్రారంభిస్తే 19వ కీర్తనలో కీర్తనకారుడు చెబుతున్నాడు ఇవేంటో. 19వ కీర్తన. దావీదు గారు రాసినటువంటి కీర్తనది. అందులోని 7వ వచనం చూద్దాం. 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అంటే వాక్యము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయునది. ఆయన శాసనము నమ్మదగినది, జ్ఞానము పుట్టించేది, నిర్దోషమైనది, హృదయానికి సంతోషాన్నిచ్చేది, నిర్మలమైనది, కన్నులకు వెలుగిచ్చేది, పవిత్రమైనది, నిత్యము నిలిచేది. కింది మాట, సత్యమైనది, న్యాయమైనది, బంగారు కంటే, విస్తారమైన మేలిమి బంగారు కంటే కోరదగినది, తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే మధురమైనదే దేవుని వాక్యము. పైన ఏమన్నాడు? ప్రార్థనలో ఉండమన్నాడు. కిందికి వచ్చేసరికి వాక్యంపై ఫోకస్ పెట్టమన్నాడు. అవన్నీ వాక్యానికే సెట్ అవుతున్నాయి, ఇంకా దేనికైనా సెట్ అవుతుందా చెప్పండి? వాక్యానికే. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం 17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. పైనుంచి వచ్చు జ్ఞానం వాక్యం. 8వ వచనం. ఏదైతే యోగ్యత కలిగినదో, క్షమించండి, ఏ యోగ్యత అయినను, నెక్స్ట్ మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. పైన ప్రార్థన అన్నాడు, కింద వాక్యం అన్నాడు. అప్పుడే సమాధానము మన జీవితాలను ఏలుతుంది. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో
నా యందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ప్రార్థన అన్నాడు, వాక్యం అన్నాడు, సేవకుల జీవితం అన్నాడు. అంటే సేవకులు మాదిరికరంగా ఉండాలి. నెంబర్ 1, మాదిరికరంగా ఉండే సేవకులను మీరు చూడండి. అది నెంబర్ 2. ఎవరైనా సేవకులు మాదిరికరంగా లేరనుకోండి, మనం ఇక్కడ వీక్ అవ్వకూడదు. ఆయన వీక్, మనం కాదు. నా వలన ఏమి మీరు నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయండి. వేరే వాళ్ళు ఎవరో వచ్చి మీ సంఘాలను పాడు చేస్తున్నారు, జాగ్రత్త. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. 4వ వచనంలో ప్రభునందు ఆనందించుడి. కింది వచనాలలో సమాధానమును ఏలనీయుడి. సంతోషము, సమాధానం, ఈ రెండిటిని ఎప్పుడు మీరు మిస్ అవ్వకండి. జాయ్ అండ్ పీస్. చూపిస్తావు అది. 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఆయన విశ్వాసులకు చెబుతున్నది సంతోషము మరియు సమాధానము మీ జీవితాలలో నిండుగా మెండుగా ఎప్పుడు ఉండాలి. అది మెసేజ్. అది ఎలా సాధ్యం? దేవునికి మీరు కనెక్ట్ అయితేనే సాధ్యం. ఎలా సాధ్యం అది? మీ జీవితంలో మీరు కోరుకునే సంతోషం, మన జీవితంలో మనం కోరుకునే సమాధానం ఎప్పుడు మనకు లభిస్తుందన్న ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం, దేవునితో కనెక్ట్ అయి ఉండండి. ప్రార్థనల ద్వారా, కృతజ్ఞతాస్తుతుల ద్వారా, ఆయన మాటలపై ధ్యానముంచుడి. అదే కదా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించండి. అప్పుడే మీరు స్థిరులుగా ఉంటారు. నాటబడిన చెట్టులా, వీటికి దూరంగా ఉంటే గాలికి ఎగిరే పొట్టులా జీవితాలు ఉంటాయి. జాగ్రత్త. 4వ అధ్యాయంలో ఈ 9 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు. అందుకే ఇంత వివరణ ఇచ్చాను. విషయం ఏంటంటే, 1వ వచనంలో పౌలు గారు సంతోషిస్తున్నాడేమని, నా ఆనందము మీరే, నా కిరీటము మీరే. శ్రమలలో ఉన్న ఆయన విశ్వాసులను ప్రోత్సహిస్తూ ఆనందిస్తున్నాడు. ఈ పత్రికలో ఇంతవరకు నాకు తెలిసి 12 రకాల ఆనందాలను చూశాం. ఇప్పుడు మీరు చూస్తున్నది 4వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలలో పౌలు గారి మరొక సంతోషం ఆన్ ద స్క్రీన్. విశ్వాసులను ప్రోత్సహించుటలో ఆయన సంతోషంగా ఉన్నాడు. జాయ్ ఇన్ ఎంకరేజింగ్ బిలీవర్స్. శ్రమలలో ఆయన ఇలా సంతోషంగా ఉన్నాడు. సాధ్యమా? విశ్వాసులను ప్రోత్సహించుటలో సంతోషం. 4వ అధ్యాయంలో మొత్తం 3 భాగాలు. ఇప్పటి వరకు మొదటి భాగం పూర్తయింది. 1వ వచనం నుండి 9వ వచనం వరకు జాయ్ అండ్ పీస్ మెసేజ్. అది ఎలా సంతోషంగా ఉండగలరు, ఎలా సమాధానమును కలిగి ఉండగలరు, రూట్ చూపించాడు. నెక్స్ట్ 10వ వచనం నుండి 20వ వచనం వరకు. వచనాలు ఎక్కువ ఉన్నాయని ఏమీ బాధపడకండి, విషయం చెప్పేస్తాను. ఈ 10 నుంచి 20 వచనాలు చూస్తే అక్కడ సేవకుడు ఎలా ఉండాలో ఉంటుంది. 2 సేవకుని విషయములో సంఘం ఎలా ఉండాలో ఉంటుంది. 2 విషయాలు. సేవకుడు ఎలా ఉండాలి. ఇప్పుడు నేను క్లూ ఇస్తున్నాను మీకు. సేవకుడు ఎలా ఉండాలో ఆ వచనాలను చూస్తే తెలుసుకోవచ్చు. 2 సంఘము ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో ఇదే వచనాలు చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ ఎవరిని పట్టించుకుందాం? సేవకున్నా విశ్వాసులనా? ఓటు మందే, సేవకులదే. రైట్. విషయం చెప్పనా? సేవకుడు ఎలా ఉండాలి అనే ప్రశ్నకు 10వ వచనం నుండి 20వ వచనం వరకు ఆన్సర్, సేవకుడు
ఉన్నంతలో సంతృప్తిగా ఉండాలి. అది మెసేజ్. ఏంటి? ఉన్నదానితో సంతోషంగా ఉండాలి. అది సేవకుడు చెబుతున్నాడు 10వ వచనం నుంచి చదివితే 11వ వచనంలో, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. సంతృప్తిగా బతకడం నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో నెరుగుదును. నెక్స్ట్, సంపన్న స్థితిలోనూ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును. నెక్స్ట్, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నాకు ప్రాబ్లం లేదు. 3 పూట్లే తిని బతకాల్సిన పరిస్థితులు, 2 పూట్లున్నా హ్యాపీగా తినేస్తాను, బతికేస్తాను. 1 పూటున్నా తింటాను. నేర్చుకున్నాడట. అంటే సేవలో అడుగుపెట్టగానే ఇవన్నీ అర్థం కావు. సేవలో నడుస్తుంటే ఎదురవుతుంటాయి. సేవలో నలిగిపోతుంటే ఇవన్నీ ఎదురవుతుంటాయి. 17వ వచనం, నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు. నేను ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాను, మీరు మరోలా అనుకోకండి. నేను ఇక్కడ ఏదో చెప్పాలనుకుంటున్నాను, మీరు మరోలా అనుకోకండి, నన్ను అపార్థం చేసుకోకండి. ఆ మాట ఎందుకన్నాడంటే సంఘ బాధ్యతలు చెబుతుంటాడు. మళ్ళీ సంఘాన్ని ఇందాక చెప్పాను కదా 2 విషయాలు ఉంటాయని. 2 విషయాలలో ఒక విషయం సేవకుడు ఉన్నంతలో సంతృప్తిగా బతకడం. ఇలా బతకాలని ఆయనే చూపిస్తున్నాడు. అలా చెబుతూ 2వ విషయం సంఘ బాధ్యతలు ఏంటో చూద్దాం. 10వ వచనం, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి యుంటిరి గాని తగిన సమయము దొరకకపోయాను. ఎందుకు సమయం దొరకలేదు? 2వ ప్రయాణములో అక్కడికి వెళ్ళాడు. 2వ ప్రయాణం ముగించుకున్న తర్వాత 3వ ప్రయాణంలో కూడా అలా టచ్ చేసి వచ్చాడు. 3వ ప్రయాణం అయిన తర్వాత ఫిలిప్పీలతో కలిసే అవకాశమే ఆయనకు దొరకలేదు. ఆయనను చూసే అవకాశం వీళ్ళకు దొరకలేదు. కానీ ఫిలిప్పీ సంఘస్థులకు ఒక అలవాటు ముందు నుంచి ఉంది. ఏమిటది? ఒక సేవకుడు మా ఊర్లో సేవ చేస్తేనే మేము సపోర్ట్ చేయడం కాదు, ఆ సేవకుడు ఎక్కడున్నా ఆయన చేస్తున్నది సువార్త పని. ఏ సువార్త పని? ప్రపంచ సువార్తీకరణ. దీనిని ఇంగ్లీష్లో వరల్డ్ ఇవాంజలిజం. పౌలు గారు ప్రపంచ సువార్తీకరణలో ఉన్నాడు. ఫిలిప్పీ సంఘస్థులు మేము మా గురించే కాదు, అన్ని చోట్ల, ఇది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నా, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి యుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను అని డబ్బు గురించిగా అపార్థం చేసుకుంటారని నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు. మీలో కొంతమందికి మ్యాటర్ వేరేలా అర్థమయ్యే అవకాశం ఉంది. నేను కాదు, పౌలు గారు. ఎంత గొప్ప సేవకుడైనా డబ్బుల గురించి మాట్లాడితే అండర్స్టాండింగ్ కంటే మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఆయనే భయపడుతున్నాడు. 14వ వచనం, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. మొదటి రోజు 2వ రోజు చెప్పాను. మొదటి 3 రోజుల్లో సేవకులకు కొన్ని సందర్భాలలో కొంతమందితో స్పెషల్ బాండింగ్ ఉంటుంది. వాళ్ళతో ఫ్రీగా ఉండగలరు. ఆ ఫ్రీడమ్ అనేది అన్ని చోట్ల ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, కొరింథీ ప్రాంతంలో
ఆయన అస్సలు ఎవరి మీద ఆధారపడకుండా స్వహస్తములతో కష్టపడుతూ సేవ చేశాడని. డేరాలు కుట్టుకొనొచ్చు. ఆ పత్రికలో రాస్తాడు, ఇది అవసరం, నేను చదివిస్తాను ఇప్పుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. మీరు అధ్యాయం మొత్తం చదవండి. 7వ వచనం ముందుగా, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందను కాచి మంద పాలు తాగని వాడేవాడు. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. ద్వితీయోపదేశకాండం 25:4 ఉంటుంది. తిమోతి గారి పత్రిక రాస్తూ, పనివాడు జీతమునకు పాత్రుడు. యేసుప్రభు చెప్పింది లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనంలో. లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనంలో పనివాడు జీతమునకు పాత్రుడు. మొదటి తిమోతి పత్రిక 5, 17, 18 వచనాలలో పౌలు గారు ఈ 2 వచనాలను, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు, పనివాడు జీతమునకు పాత్రుడు అనే 2 లేఖనాలను జతపరిచి మాట్లాడుతుంటాడు. వాక్యం కూడా అదే చెప్పింది అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఇది వ్రాయబడెను. ఎన్నో ఉన్నాయి కింద. 12వ వచనం, ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే ఇది చూడండి, అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఇబ్బంది ఉంది. ఈ ప్రాంతంలో పరిచర్య చేయాలనంటే ఎంతో ఇబ్బంది. ఆర్థిక పరంగా ఆయన మాట్లాడుతుంది అదే. ఇబ్బందులున్నా ఎవ్వరి మీద ఆధారపడట్లేదు. ఎందుకు? మీ దగ్గర అంత మెచ్యూరిటీ లేదు. అర్థం చేసుకోవడం కంటే అపార్థానికే తావెక్కువ ఉంటుంది ఇక్కడ. కానీ 14వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు, అలాగున సువార్త ప్రచురించేవారు. 13వ వచనం, ఆలయ కృత్యములు జరిగించువారు, ఆలయము వలన జీవనము చేయుచున్నారని బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. ఎందుకు? మీతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అవసరమైతే నలిగిపోతాను. అంటే కొరింథీయులలో ఉండాల్సినంత మెచ్యూరిటీ లేదు. ఫిలిప్పీలలో అడుగకున్నా పంపిస్తున్నారు పౌలు గారికి. అయ్యా, మీరు ప్రపంచ సువార్తీకరణలో ఉన్నారు, ప్రపంచ సువార్తీకరణలో ఉన్నారు. మేము మీ వెనుకున్నాం, మీలా మేము తిరగలేము, మీతో అన్ని చోట్లకు రాలేము, మీలా తిరగలేము, మీతో అన్ని చోట్లకు రాలేము. కానీ మీ అవసరాల గురించి, సువార్తలోని అవసరాల గురించి మేము ఆలోచిస్తున్నాము. నిరుపేదలైనను వారి దాతృత్వము, అది పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఇక్కడ సువార్తలో సేవకుని అవసరత, ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ప్రియులారా, చెబుతున్నాడు 4వ అధ్యాయంలో, ఫిలిప్పీయులారా 14వ వచనం, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. సత్క్రియ అన్నాడు 1వ అధ్యాయంలో, ఇక్కడ మంచి పని. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను.
చెప్పుచున్నాను. ప్రియులరా, నేను కూడా ఒక సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను ముగింపులో. ఈవిని అపేక్షించి కాదు, కానీ చెప్పకపోతే మాకెందుకు చెప్పలేదని రేపొద్దున ఎవరైనా అంటారు గనుక అనే అవకాశం ఉంది గనుక చెబుతున్నాను. ఇంత సుదీర్ఘమైనటువంటి ధ్యానం, ఇంత సుదీర్ఘమైనటువంటి వివరణలు, ఇంత ఆలస్యమైన ఇంతగా పట్టించుకొని ఎందుకు చెబుతున్నానో చెప్పనా? ఇప్పుడు అందరేదో వినేస్తారు, రేపటికి మారిపోతారని కాదు. భవిష్యత్తులో రాబోయే తరాలు కూడా ఒక అద్భుతమైన మెటీరియల్ కలిగి ఉండాలి. అందుకే ఒక రోజు ఆలస్యం కావచ్చు, ఒక గంట ఆలస్యం కావచ్చు, ఒక పూట ఆలస్యం కావచ్చు, అవని నలిగిపోదాం, కానీ వీటిని భద్రపరుద్దాం. విషయం ఏంటంటే టెక్నికల్గా ఇన్ని సిస్టమ్స్ని మెయింటైన్ చేస్తూ ఇవన్నీ భద్రపరచడానికి మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకొని ఈ వ్యవస్థను నేను నడిపించడానికి అక్షరాల ప్రతి నెల దగ్గర ₹1,00,000 నాకు ఖర్చు అవుతుంది. దగ్గర ₹1,00,000 ఖర్చు అవుతుంది. ప్రత్యేకించి గత 2 సంవత్సరాల కాలంలో ఇది ఎక్కువగా నా మీద ఉన్నటువంటి ప్రెషర్. ఒకవైపు ఇవన్నీ ఆలోచిస్తూ, ఒకవైపు ఇంత మెటీరియల్ తయారు చేస్తూ, ఒక గంట వాక్యం చెప్పాలంటే ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కంటిన్యూస్గా గ్రంథం తర్వాత ఇంకొక గ్రంథం, గ్రంథం తర్వాత ఇంకొక గ్రంథం, ఇవన్నీ ఒకవైపు పాటలు, ఎన్నో పరిచర్యలు. ఎందుకో ఒక 2-3 పంచుకుంటే బాగుంటుందేమో అని ట్రై చేశాను. అప్పటి నుంచి వాళ్ళు నాతో మాట్లాడడం మానేశారు. ఆ భయముతో ఇంకెవ్వరికీ చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ ప్రస్తావన వచ్చింది కనుక ప్రస్తావిస్తున్నాను. నాకు దగ్గరున్న కొద్దిమంది సహోదరులకు తెలిసి ఖర్చులు తప్పదు. ఇంత నేను కష్టపడి చెప్పింది గాల్లో కలిసిపోవడానికా? అవి భద్రంగా ఉండాలిగా, భద్రంగా ఉన్నవి ప్రజల మధ్యకు రావాలిగా. భద్రంగా ఉండి ప్రజల మధ్యకు రావాలంటే భద్రపరిచే వాళ్ళు ఉండాలి, ప్రజల దగ్గరకు తీసుకొని వచ్చేవారు ఉండాలి. దీని వెనకల ఒక వ్యవస్థ, అందులో పనిచేసేవారు, పరికరాలు, ఎంతో ఖర్చు. ఒక్క మాట చెప్పనా? ఈ శ్రమలో ఎవరైనా పాలు పుంజుకుంటే అది మంచి పని, సత్క్రియ. ఆలోచిద్దాం. ఈవిని అపేక్షించి కాదు, నాకు ₹1 వద్దు. ఈ వాక్యాలన్నీ అనేక మందికి అందులాగున అందరూ కలిస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. ఇంత అని నేను చెప్పను, కానీ నేను బతికున్నంత వరకు ఈ పని ఉంది. కర్నూలులో జరిగిన సెమినార్లో అపోస్తలుల కార్యముల పుస్తకం. కొంతమంది అనుకుంటున్నారు అక్కడ అయిపోలేదని. విషయం ఏంటంటే కర్నూలు సహోదరులు నన్ను అడిగింది 12 అధ్యాయాలే. పౌలు గారి ప్రయాణాలు మాకు ఇప్పుడు అవసరం లేదు, ఆల్రెడీ విన్నాము. మొదటి 12 అధ్యాయాల వివరణ మాకు ఎక్కడ దొరకట్లేదు, ఇవ్వండి అంటే నేనే ట్రై చేద్దామని ఇచ్చాను పుస్తకం. వాళ్ళు కోరినట్టుగా 12 అధ్యాయాలు పూర్తి చేసి 13 నుంచి హైదరాబాదుకు వచ్చి అక్కడ 27 ఎపిసోడ్లు ఏమో అయినాయి కర్నూల్లో. హైదరాబాదుకు వచ్చి 81 ఎపిసోడ్లు మాట్లాడాను. మళ్ళీ 27 నుంచి కంటిన్యూ చేసి
ఈ మిగిలిన 81లోంచి 27 తీయండి. మిగిలిన ఎపిసోడ్లన్నీ మాట్లాడింది హైదరాబాదులో. ఏ పరిస్థితులలో? ఒకవైపు బయట మీటింగ్స్, ఒకవైపు బైబిల్ కోర్సులు, ఒకవైపు ఆల్బంలోని పాటలు, ఒకవైపు సంఘ పరిచర్యలు, ఒకవైపు సెమినార్లు, మరొక వైపు ప్రతి నెల ఈ పని కోసం కనీసం 1,00,000 రూపాయలు పక్కన పెట్టాలి. ఎలాగో ఏదో ఒకటి చేసి. ఒక రకంగా ఇది మానసికంగా శ్రమనే. వాక్యముపై అంతో ఇంతో అవగాహన ఉంది గనుక మానసికంగా బలహీనపడకుండా భక్తులను, ప్రభువును మనసులో పెట్టుకొని ధైర్యంగా ముందుకు వెళుతున్నానంతే. కానీ ఈ సువార్త పనిలో, ఈ ప్రపంచ సువార్త పనిలో, ఈ ప్రపంచ సువార్తీకరణలో దానియేలు గ్రంథం చెప్పాను. కువైట్ నుంచి ఒక సహోదరుడు, ఒక అన్నగారు నన్ను చాలా కాలం నుంచి అడుగుతున్నాడు, దానియేలు గ్రంథం ఇంగ్లీష్లో చెప్పండి అని. తెలుగులో చెప్పారు ఇంత అద్భుతమైన సుదీర్ఘ వివరణ. అదే పుస్తకంపై మీరు ఆంగ్లములో చెబితే ప్రపంచానికి వెళ్తుంది. చేతి నిండా పని ఉంది. చూస్తున్నారుగా, నాకు 24 అవర్స్ సరిపోవట్లేదు. ఇంత పని ఉంది. ఇందులో కలిసి ప్రయాణం చేయగలిగేవారు ఎంతమంది ముందుకొస్తే అంత గొప్పగా పని జరుగుతుంది. బైబిల్ పట్టుకొని చెబుతున్నాను, ఇది నేను ఈవిని అపేక్షించి చెప్పట్లా. ప్రపంచానికి సువార్త అందాలి. ప్రపంచానికి ఇలా లోతైన విశ్లేషణలు, లోతైన వివరణలు చేరాలి. ఎవరికి వారము పట్టనట్టు, ఎవరికి వాళ్ళు ఉండిపోతూ ఉంటే అవదు. ఈ తరములో దేవుడు మనకిచ్చిన భాగ్యం ఇది. ఈ తరములో దేవుడు మనకిచ్చిన ధన్యత ఇది. ఈ తరములో దేవుడు మనకిచ్చిన బాధ్యత ఇది. కలిస్తే ఎంత బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ విషయంలో ప్రతి నెల నేను ఇంత ఇవ్వగలను ఈ పరిచర్య కోసం అని మీకు అనిపిస్తే, నేను ఒక ఫోన్ నంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టి, నేను ప్రతి నెల, నా పేరు ఇది, నా ఫోన్ నంబర్ ఇది, ప్రతి నెల నేను ఎంతవరకు అపార్థం చేసుకునే వాళ్ళు ఏమీ మీరు దీని గురించి ఆలోచించద్దంటే మీకు నమస్కారం. అర్థం చేసుకునే వాళ్ళ కోసమే చెబుతున్నాను. నేను బతికున్నంత వరకు నాకు మీరు సపోర్ట్ చేయగలిగితే 66 పుస్తకాలు పూర్తి చేసేద్దాం. 66 పుస్తకాలు పూర్తి చేసేద్దాం. 90527 02101 90527 02101. ఒక మాట మళ్ళీ ఇక్కడ నేను ప్రస్తావించి ముందుకెళ్తాను. మనము నడిపే పరిచర్యలు డబ్బు కోసం కాదు. ఇది ధనం కోసం కాదన్న సంగతి 5 సంవత్సరాల పాటు ప్రతి నెల కర్నూలు, అనంతపురం, కడప, చిలకలూరుపేట, గుంటూరులో కరోనా కంటే ముందు 5 ఏళ్ళు ఉచిత సేవకుల శిక్షణ సదస్సులు నడిపాము. దీనికి సజీవ సాక్ష్యం వేదిక మీద ఉన్న ప్రభు కిరణ్ గారు, వేదిక మీద ఉన్న చాంద్ భాష గారు, వేదిక మీద ఉన్న రవీంద్ర గారు, తానిష గారు, ఎందరో. వాళ్ళని అడగండి. గుంటూరులో ఉన్న నరసయ్య గారు, కడపలో ఉన్న శామ్యుల్ గారు, అనంతపురంలో ఉన్న రాజు గారు, కర్నూలులో ఉన్న రవి గారు, యోహాను గారు, లాజర్ గారు, ఎందరో. వాళ్ళని అడగండి. డబ్బుకి, మన పరిచర్యకు అసలు ఇది డబ్బు నిమిత్తమో ఇంకొక దాని నిమిత్తమో చేసే పరిచర్యలు కాదు. ఒక్కచోట
చిన్న స్థాయిలో జరిగే వాక్యపు పండుగలు రేపొద్దున ప్రపంచ వేదికలపై జరగాలి. ఇది ప్రపంచ సువార్తీకరణ, వరల్డ్ ఇవాంజలిజం. పదవ వచనం నుండి 20వ వచనం వరకు ఒకవైపు సేవకుడి గురించి చూస్తున్నాం, మరొక వైపు సంఘ బాధ్యతల గురించి చూస్తున్నాం. చర్చ్ రెస్పాన్సిబిలిటీ, విశ్వాసుల బాధ్యతది. ప్రపంచ సువార్తీకరణలో పాలిభాగస్తులవ్వడం అన్నది విశ్వాసుల బాధ్యత. మొదటి కొరింథీయులు అదే చెప్పాడు, మీ దగ్గర నుంచి నేనేం ఆశించట్లా, కానీ మీ బాధ్యత. రెండు చెప్పాడు. 10వ వచనం నుంచి 20వ వచనం వరకు కాన్సెప్ట్ ఏంటో స్క్రీన్ మీద చూద్దాం. ప్రపంచ సువార్తీకరణలో భాగస్వామ్యం, అది కాన్సెప్ట్. అది పార్ట్నర్షిప్ ఇన్ వరల్డ్ ఇవాంజలిజం. మొదటి అధ్యాయంలో నేను అంతర్జాతీయ స్థాయిని నొక్కలేదు, ఇప్పుడు నొక్కుతున్నాను. వరల్డ్ ఇవాంజలిజం. 17 నేను ఈవినపేక్షించి ఇలాగు చెప్పుట లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలెనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. నిజంగా ఉందనుకుంటారు, ఉన్నదే సమృద్ధి అనుకుంటున్నాడు ఆయన. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మీరు పంపించిన వస్తువులు దేవుని దృష్టిలో మనోహరమైనవి, దేవునికి అవి ప్రీతికరమైనవి, ఆయనకిష్టమైనవి, ఇష్టమైన యాగమై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక, ఆమెన్ అన్నాడు. అంటే ఫిలిప్పీయులను పౌలు గారు అడిగితే ముందుకొచ్చారా, అడగకున్నా తెలుసుకొని ముందుకొచ్చారా? ఇక్కడ కాన్సెప్ట్ అడగకున్నా. ఈ శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. 10వ వచనంలో ప్రభునందు మిక్కిలి మీ విషయములో సంతోషించుచున్నాను. శ్రమలలో పౌలు గారి సంతోషం ఎలా ఉంది? దేనిని బట్టి ఉంది? ఎందును బట్టి ఉంది? శ్రమలలో పౌలు గారి సంతోషం ప్రపంచ సువార్తీకరణలో విశ్వాసులు పాలిభాగస్తులవుతుంటే సంతోషిస్తున్నాడు. ఇది జాయ్ నంబర్ 14 ఆన్ ద స్క్రీన్. చూడండి, ప్రపంచ సువార్తీకరణలో పాలిభాగస్తులను బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద గ్లోబల్ గాస్పల్ పార్ట్నర్స్. ఇంతకుముందు నేను రెండోది చెప్పాను, ఒకసారి రెండోది చూపించు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓన్లీ సెకండ్ చూపించు. సువార్త భాగస్వాములను బట్టి సంతోషం. అది నేను ప్రాంతీయ స్థాయి, జాతీయ స్థాయిని ముఖ్యంగా మనసులో పెట్టుకొని, కానీ ఇక్కడ నొక్కాల్సింది 14లో ప్రపంచ సువార్తీకరణ. అంటే మన గోల్, మన టార్గెట్, మన ఆలోచనలు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. అందుకే మనం ప్రారంభించింది భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిబ్లికల్ లీడర్షిప్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. బైబిల్ ట్రస్ట్ ప్రారంభించడానికి అదే కారణం. ప్రాంతీయ స్థాయిలో మాత్రమే కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన పరిచర్యలు దేవుని మహిమార్థమై మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాక్యపు పండుగలు జరిగేలా, వాక్యాన్ని మరింత గొప్పగా తీసుకొని వెళ్ళడానికి ఆలోచించిన ఆలోచనది.
ఇందులో అందరూ పాలిభాగస్తులైతే ఎంతో గొప్పగా మనం ముందుకెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు. 4వ అధ్యాయం మొత్తం 23 వచనములు, అందులో 3 భాగాలు. మొదటి భాగము మొదటి 9 వచనములు, రెండవ భాగము 10 నుండి 20 వచనములు. ఇక మిగిలింది 3వ భాగం 21 నుంచి 23 వచనములు. ఏముందో చదువుదాం. 21 నుండి 23 వచనములు. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. ఫిలిప్పీయులారా, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే ఇది వందనములు చెప్పే భాగం ముగింపు, శుభములు చెప్పే భాగం. వందనములు చెప్పే ముగింపు ఉంది. ఇక్కడేముంది అనుకుంటున్నారేమో. వందనాలు చెబుతాడు జనరల్గా, కానీ ఈ వందనాలు చెప్పేవాళ్ళు ఎవరెవరు? నంబర్ 1 వ్యక్తిగతంగా తాను, 21వ వచనం. నంబర్ 2 ఆయనతో కూడా ఉన్న సహోదరులు. ఆయన టీం ఉంది కదా, గాస్పల్ టీం. ఇంకా నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. నెక్స్ట్ పరిశుద్ధులందరూ, ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పౌలు గారికి కనెక్ట్ అయిన పరిశుద్ధులు, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో. ఆ మధ్యలో చెప్పాను కదా, ఇదే సిరీస్లో ఎపిసోడ్స్లో పౌలు గారు బంధకాలలో ఉండి సైనికులకు సువార్త చెప్పాడు. ప్రేతోర్యమను సేన, మొదటి అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా 12 చూద్దాం. మొదటి అధ్యాయం 12. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడేనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ, తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. ప్యాలెస్ గాడ్ అన్నాడని చెప్పాను ఇంగ్లీష్లో. చక్రవర్తి ప్యాలెస్ అది. ఆ ప్యాలెస్లో ఉన్న స్టాఫ్ ఎందరో సైనికులు, సైనిక అధికారులు, కైసరు ఇంటి వారిలో ఉన్నవారు. అంటే ఎవరు వీళ్ళందరూ? నూతన ఆత్మలు. కరెక్ట్గా మాట్లాడాలంటే ఎవరు వీళ్ళు? రోము నగరంలో ఆయన అడుగుపెట్టిన తర్వాత ప్రభు కొరకు సంపాదించిన నూతన ఆత్మలు. వారును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక అంటున్నాడు. 4వ అధ్యాయంలోని 3వ భాగం కాన్సెప్ట్ ఏంటో స్క్రీన్ మీద చూద్దాం. ముగింపు వందనములు, ఫైనల్ గ్రీటింగ్స్. శుభములతో మొదలైంది ఓపెనింగ్ గ్రీటింగ్స్తో మొదలై ఫైనల్ గ్రీటింగ్స్తో పత్రిక ముగించబడుతుంది. నన్ను చూపించి ఒకసారి. ఆయన ఈ మాటలు రాసేటప్పుడు కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు కూడా మీకు వందనములు చెప్పుచున్నారు అన్న మాట రాసేటప్పుడు నిజంగా ఆయన ఆనందించి ఉండడా మీరు చెప్పండి. నాతో ఉన్న సహోదరుల వరకు బాగానే ఉంది, పరిశుద్ధులందరూ అని కొత్తోళ్ళని తీసుకొని వస్తున్నాడు ఏంటి? వాళ్ళెవరు? ఈయన వెళ్ళిన తర్వాత అక్కడ పట్టుబడిన వారు, లేదా ఆల్రెడీ అక్కడ ఉండి ఈయనకు కనెక్ట్ అయిన వారు, ప్రత్యేకంగా కైసరు ఇంట్లో ఉన్న వాళ్ళంటే ఖచ్చితంగా వాళ్ళు నూతన ఆత్మలే. ఈ నూతన ఆత్మలు కూడా వందనాలు చెప్పుచున్నారు అంటే పౌలు గారి సంతోషం ఎక్కడుందో 15వ సంతోషముగా స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ చూడండి, చదవండి. నూతన ఆత్మలను బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద న్యూ సోల్స్. జాయ్ ఫర్ ద న్యూ సోల్స్. శ్రమలలో ఉన్నవాడు, నన్ను చూపించి, శ్రమలలో ఉన్నవాడు ఆత్మలను సంపాదిస్తున్నాడు, ఆత్మలను సంపాదిస్తూ ఆనందిస్తున్నాడు. శ్రమలలో సంతోషమా?
మనిషికిది సాధ్యమా? 3 ముఖ్యమైన మాటలు. బ్రతకడం క్రీస్తు కొరకే బతకాలి. 2, అలా బ్రతికితే శ్రమలు తప్పవు. కానీ ఆ శ్రమలలో మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఈ క్రమంలో అవసరము లేని వాటిని అస్సలు పట్టించుకోకండి అన్నాడు. జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం, ముగిస్తున్నాను. 2 విషయాలు, ఒకటి ఇసెన్షియల్స్, మరొకటి నాన్ ఇసెన్షియల్స్. చెప్పండి. ఒకటి ఇసెన్షియల్స్ చూపించేశాడు, ఇంకొకటి నాన్ ఇసెన్షియల్స్. ఇసెన్షియల్స్ అంటే అవసరమైనవి, నాన్ ఇసెన్షియల్స్ అంటే అవసరం లేనివి. నన్ను చూపించు. ఏమన్నాడు? ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి, అది ఎసెన్షియల్. ఏవి మాన్యమైనవో, ఇంకా ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మైండ్ పెట్టండి. అవి ఎసెన్షియల్స్. మిగిలినవి వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, వాళ్ళు నిన్నేదో ఒక మాట అనేసారు, ఇవన్నీ ఏంటి? నాన్ ఎసెన్షియల్స్. నాన్ ఎసెన్షియల్స్. శ్రమలలో పౌలు గారు సంతోషంగా ఉన్నాడా లేదా? ఫైనల్ చెప్పండి. ఉన్నాడు. ఎలానో చెప్పనా? లాస్ట్ అన్ని ప్రతికూలతలే, ఆయన పరిస్థితులన్నీ ప్రతికూలతలే. కానీ ప్రతికూలతలలో ఆయన దేవుని కొరకు ప్రయోజనాలను వెతకడం మొదలుపెట్టాడు. అందును బట్టే కైసరు ఇంటిలో ఉన్న వాళ్ళు మారిపోయారు. ప్రతికూలతని ఇంగ్లీష్లో అడ్వర్సిటీస్ అంటారు, ప్రయోజనాలను ఇంగ్లీష్లో అడ్వాంటేజెస్ అంటారు. ఆయనకున్నవి అడ్వర్సిటీస్. అందులో ఆయన ఏమి వెతుక్కోగలిగాడు? అడ్వాంటేజెస్. చూడండి స్క్రీన్ మీద. ప్రతికూలతలలో ప్రయోజనాలు వెతికాడు, అడ్వర్సిటీస్లో అడ్వాంటేజెస్ని ఆయన కనుగొనగలిగాడు. అందుకే శ్రమలలో ఆయన సంతోషంగా ఉండగలిగాడు. ప్రభువునందు ఫిలిప్పీ పత్రికలో ఇంతవరకు మొత్తం మనకు 15 రకాల సంతోషాలు దొరికాయి. ముగిస్తున్నాము కనుక ఆ 15 ఒక్కసారి చూద్దాం. నంబర్ 1, మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలలో ద్వేషాన్ని తీసివేయుటలో సంతోషం. హ్యాపీనెస్ ఇన్ రిమూవింగ్ హేట్రెడ్. నంబర్ 2, సువార్త భాగస్వాములను బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద గాస్పల్ పార్ట్నర్స్. మొదటి అధ్యాయం 3-11 వచనాలు. 3, సువార్త వ్యాప్తిని బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద గాస్పల్ బీయింగ్ స్ప్రెడ్. మొదటి అధ్యాయం 12-18 వచనములు. 4, సంఘ ప్రయోజనము నిమిత్తం ఆనందం. జాయ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద చర్చ్. మొదటి అధ్యాయం 19-26 వచనములు. 5, విశ్వాసుల ఐక్యతను బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద యూనిటీ ఆఫ్ బిలీవర్స్. మొదటి అధ్యాయం 27-30. 6, విశ్వాసుల వినయమును బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద హ్యూమిలిటీ ఆఫ్ బిలీవర్స్. 2వ అధ్యాయం 1-4 వచనాలు. 7, క్రీస్తు యేసు మనస్సును బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. 2వ అధ్యాయము 5-11 వచనములు. 8, విశ్వాసుల పరిపక్వతను బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద మెచ్యూరిటీ ఆఫ్ బిలీవర్స్. 12-18 వచనములు 2వ అధ్యాయం. 9, తోటి దైవ సేవకులను బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద ఫెలో సర్వెంట్స్ ఆఫ్ గాడ్. 2వ అధ్యాయం 19-30 వచనములు. 10, క్రీస్తు
అను ఆస్తిని బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద పొజెషన్ ఆఫ్ క్రైస్ట్. 3వ అధ్యాయం 1 నుండి 11 వచనములు. 11 గురిని బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద గోల్. 3వ అధ్యాయం 12 నుండి 16 వచనములు. 12 పరలోక పౌరసత్వమును బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద హెవెన్లీ సిటిజన్షిప్. 3వ అధ్యాయం 17 నుండి 21 వచనములు. 13 విశ్వాసులను ప్రోత్సహించుటలో సంతోషం. జాయ్ ఇన్ ఎంకరేజింగ్ బిలీవర్స్. 4వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. 14 ప్రపంచ సువార్తీకరణలో పాలిభాగస్తులను బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద గ్లోబల్ గాస్పల్ పార్ట్నర్స్. 4వ అధ్యాయం 10 నుండి 20 వచనములు. అండ్ అట్ లాస్ట్ 15 నూతన ఆత్మలను బట్టి సంతోషము. జాయ్ ఫర్ ద న్యూ సోల్స్. 4వ అధ్యాయం 21 నుంచి 23 వచనములు. సంతోషించడానికి ఇన్ని కారణాలున్నాయి శ్రమలలో ఉన్న పౌలు గారికి. వెదుకుడి దొరుకును. ప్రతికూలతలలో కూడా ప్రయోజనాలు మనకు దొరుకును. అవి దొరకాలంటే ముందు అడగాలి, వెతకాలి, తట్టాలి. ఎక్కడ? ప్రార్థనలో దేవునితో, ప్రార్థనలో దేవుని చెంత. ఈ పత్రిక అంతా విన్న తర్వాత మనకు ఫైనల్గా ఒకటి అర్థం కావాలి. మనం ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. అదే మనకు బలం, అదే మనకు ధైర్యం, అదే మనకు రక్షణ, అదే మనకు దుర్గం, అదే మనకు విజయం. శ్రమలలో సంతోషం సాధ్యమే అంటోంది బైబిల్, అంటోంది బైబిల్. ఇది ఫిలిప్పీ పత్రిక వివరణ ఇక్కడితో సమాప్తం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక్క మాట నేను చెబుతాను. మీలో ఎవరైనా ఎక్కువ సమయం తీసుకున్నానని అనుకుంటుంటే దానికి క్లారిటీ ఇస్తున్నా. అవి దేవుని వాక్యం, దేవుని మాటలు. నేను తొందరపడితే వివరణకు అన్యాయం చేస్తానేమో అన్న భయముతో, వణుకుతో, బాధ్యతతో ఇంత సమయం తీసుకొని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అర్థం చేసుకొని మళ్ళీ ఇవన్నీ విని అనేక మందికి తెలియజేసి మీరు కూడా ఈ సువార్త పనిలో పాలిభాగస్తులు అవుతారని ఆశిస్తూ 8వ వాక్యపు పండుగలను ఇక్కడితో ముగించుచున్నామని ప్రకటించుచున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరము లేచి నిలబడతాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సేవకులు కూడా ముందుకొస్తే మేము ప్రార్థన చేసే ముందుగా అందరూ తలలు దించి ఇంత చక్కని వాతావరణాన్ని దేవుడు మనకిచ్చినందుకు, ఇంత చక్కని సదస్సులను, జ్ఞానాన్ని, వాక్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. మనకిచ్చిన ఇంత అమూల్యమైనటువంటి ధన్యతను బట్టి పరలోకమందున్న మా కన్న తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, 8వ వాక్యపు పండుగలు ఇంత ఘనంగా జరుగుటకు మీరు ఎంతగానో కృప చూపారు. మా మాటలు సరిపోవు, మీకు కృతజ్ఞతలు చెల్లించుటకు మా మాటలు సరిపోవు. ఏమాత్రపు వారం, దీనులం. మీరే మీ రెక్కల కింద భద్రపరుచుకొని ఎత్తి పట్టుకున్నారు. ప్రతికూల వాతావరణమును అనుకూలపరిచారు. తండ్రి, ఈ సభల కొరకు ఎందరో మీ పిల్లలు ఎంతగానో కష్టపడ్డారు. పేరున వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మీ కృపను బట్టి ముందుగా
అందరి ప్రార్థనలను బట్టి, ఎందరో ప్రయాసను బట్టి ఈ పండుగలు విజయవంతమయ్యాయి. ఈ పండుగలలో చెప్పబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయంలో గొప్పగా నిలిచి నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి తండ్రి. కొంతమంది ప్రయాణాలలో ఉన్నారు, వారిని కాపాడండి. క్షేమంగా వారి గమ్యానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. కొంతమంది రాత్రి ప్రయాణమై బయలుదేరుచున్నారు, వారితోనూ మీ తోడును ఉంచమని ప్రార్థిస్తున్నాం. మరికొందరు రేపటి ప్రయాణం కొరకు సిద్ధపడుచున్నారు. తండ్రి, మేము మరలా ఇలాంటి పండుగలు అక్టోబర్ మాసములో ఇంకొలులో చేసుకోవాలని ఆశపడుతున్నాం. సిద్ధపడుతున్న మీ దాసులను, వారి బృందాన్ని ప్రార్థనలు ఎత్తి పట్టుకొని వచ్చినాం. ప్రతి దినము తండ్రి ఈ పండుగల కోసం మేము ప్రార్థించుటకు కృప చూపండి. 10వ వాక్యపు పండుగలు ఏలూరులో జరుగుటకు తండ్రి మీ దాసులు జీవానందం గారు, సంఘస్థులు ఇప్పటి నుంచే ప్రార్థిస్తుండగా, పనిచేస్తుండగా మీ హస్తాలకు అప్పచెప్పుచున్నాం. భవిష్యత్తులో జగ్గైపేటలో కూడా జరిపించాలని ఆనందరావు గారు ఆశిస్తున్నారు. కృప చూపండి నాయన. తండ్రి, కొద్ది దినముల క్రిందట మీరు మాకు ఇచ్చిన ఆలోచన, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర 1, ఆంధ్ర 2 అను జోన్స్లో ఇలాంటి పండుగలు నిరంతరాయంగా గొప్పగా జరుగుటకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి జోన్లో ఉండే ప్రతి కమిటీ వారిని మీ హస్తాలకు అప్పచెప్పుచున్నాం. ప్రతి జోన్లో ఉండే ప్రతి కమిటీ వారు, ముఖ్యంగా తండ్రి బైబిల్ గ్రంథములోని 66 పుస్తకాలను వివరించాలనే ఒక లక్ష్యం అయితే పెట్టుకున్నాం. మీరే నెరవేర్చమని వేడుకొనుచున్నాం. మీకు మాత్రమే ఘనత, మీకు మాత్రమే మహిమ. అలా వచ్చేలా మా ఆలోచనలు, మా తలంపులు, మా ఊహలన్నీ ఉండులాగున సహాయం చేయండి ప్రభువా. ఈ పనులన్నీ చేయుటకు మీరు మాకు ఇచ్చిన వేదిక బైబిల్ ట్రస్ట్ పరిచర్యలు. తండ్రి, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిబ్లికల్ లీడర్షిప్ ఎడ్యుకేషన్ అను ఈ నూతన పరిచర్యను ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో మేము మీ మహిమార్థమై విరివిగా ముందుకు తీసుకొని వెళ్ళుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే ఈ ప్రపంచ సువార్తీకరణ పనిలో మేమందరము కలిసి గ్లోబల్ గాస్పల్ పార్ట్నర్స్గా మారి ఈ సత్క్రియలో మీ చల్లని చూపును మేము పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరొక్కసారి కష్టపడిన ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఎందరో తండ్రి ఇక్కడికి రాలేకపోయినప్పటికీ ఆర్థికంగా సుదూర ప్రాంతాల నుంచి సహాయం చేసి ఉన్నారు. వారందరికీ రావాల్సిన ఈవులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదేగా జీవితం అను టైటిల్తో నూతన ఆల్బమ్ విడుదల చేసుకున్నట్టుగా మీరు కృప చూపారు. ఆ పాటలు ప్రజల మధ్యకు రావడానికి ఎందరైతే కారకులై పాలిభాగస్తులయ్యారో వారందరికీ రావాల్సిన ఈవులు అనుగ్రహించండి నాయన. సంగీతాన్ని అందించిన మీ కుమారుడు మేరా రాబర్ట్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎన్నో గొప్ప పాటలు మరింత గొప్పగా ప్రజల మధ్యకు రావడానికి బలమైన సాధనంగా మీ కుమారుని వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. గాత్రాన్ని ఇచ్చినటువంటి ఎందరో మీ ప్రియ కుమారులు, కుమార్తెలు, వారిని బట్టి స్తుతిస్తున్నాం. మా ప్రియులు రమేష్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. తనకిచ్చిన మంచి స్వరాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మరింత గొప్పగా ఈ గాన పరిచర్యలో మీరు వాడుకొని అనేక హృదయాలను తాకమని ప్రార్థిస్తున్నాం. బాప్తిస్మం తీసుకున్న మా ప్రియుల కోసం ప్రార్థిస్తున్నాం. నూతనంగా వారు రక్షణ మార్గంలోనికి అడుగుపెట్టి ఉంటుండగా మీరిచ్చిన రక్షణ వస్త్రము నలిగిపోకుండా చూసుకున్నట్టుకు వారికి శక్తిని ప్రసాదించండి తండ్రి. నేర్చుకున్న మాటలు హృదయంలో పదిలపరుచుకొని ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఇక్కడ నుంచి సెలవు తీసుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభువా. ఇక మేము క్రీస్తు నిమిత్తమే బ్రతకాలి. శ్రమలు వస్తాయి, అయినా మేము సంతోషంగా ఉంటామని దృఢ నిశ్చయముతో ఇక్కడ నుంచి సెలవు తీసుకున్నట్టుకు సహాయము చేయమని వేడుకొనొచ్చు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మమ్మును మేము తగ్గించుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన
మీ ఆత్మ పరిశుద్ధాత్మని సహాయమును బట్టి స్తుతిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ఈ కొన్ని విన్నపములు మా నిండు హృదయ స్తుతులతో కలిపి బంగారు పాదాలు తండ్రి మీవి, పరిశుద్ధ పాదాలు, ఆ పాదాల చెంత దీనులుగా ఈ విన్నపములు సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.